పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశైలకు మరొక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పటిదాకా మనం చేసేవన్నీ లెంగ్తీ వీడియోస్, అంటే మినిమం 8 నిమిషాల వీడియోలు చేస్తూ ఉన్నాం. ప్రేక్షకుల యొక్క సౌకర్యార్థం ఇవి ఇంకా వీటిని షార్ట్స్ రూపంలో కూడా మారుస్తున్నాము. అంటే షార్ట్స్గా కూడా అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క షార్ట్ మీకు 2 నిమిషాల్లోనే మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షార్ట్స్ కూడా చూడండి. అలానే ఫుల్ లెంగ్త్ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఫుల్ లెంగ్త్ వీడియో కూడా చూడండి. తద్వారా పూర్తి సమాచారాన్ని మీరు అందుకోగలుగుతూ ఉంటారు. మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే 40% అనుకూలత ఉంటే 60% ప్రతికూలతలు ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను, కారణం ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి వచ్చేటప్పటికి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు అంటే, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 17వ తేదీ వరకు కూడా 7వ స్థానంలోనే సంచరిస్తాడు. రాశ్యాధిపతి యొక్క బుధుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఇవి చెప్పడం కంటే ముందు ఒక పాయింట్ మర్చిపోయినాను. చాలామంది ప్రేక్షక మహాశయులకు సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలనే ఒక సంశయం, ఒక మీమాంస ఏర్పడింది. 14వ తేదీ జరుపుకోవాలా, 15వ తేదీ జరుపుకోవాలా అని. సంక్రాంతి ఎప్పుడూ కూడా రవి సంక్రమణం ఆధారంగా జరుగుతుంది. అంటే రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు 14వ తేదీన మాత్రమే మనము మకర సంక్రాంతి జరుపుకోవాలి. అలానే 13వ తేదీన మనం భోగి పండుగ, గోదా కళ్యాణం ఉంటాయి. 14 మకర సంక్రాంతి ఉంటుంది. 15వ తేదీ కనుమ ఉంటుంది. ఇక 16వ తేదీన మాస శివరాత్రి ఉంటుంది. 18వ తేదీన చొల్లంగి అమావాస్య. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి తిథులు. 19వ తేదీ నుంచి మనకు మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఈ సంవత్సరం మాఘమాసం అంతా కూడా మూఢంతో పోయినటువంటి కారణం చేత ఒక ముహూర్తం కూడా లేదు. ఇప్పుడు మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే అంటే 8వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం కనిపిస్తుంది. ప్రధానంగా రాశ్యాధిపతి బుధుడు 17వ తేదీ వరకు సప్తమంలో ఉన్నప్పటికీ రవి, శుక్ర, కుజ గ్రహాలు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాయి. 8వ స్థానంలో సంచరించి గ్రహాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వవు. కారణం ఏమిటంటే, 8వ స్థానం అనేది ఊహించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతికూలతలకు, ఆర్థికపరమైనటువంటి నష్టాలకు, ప్రయాణపరమైన సమస్యలకు సంబంధించినటువంటి స్థానం. అయితే జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం అనేటటువంటిది బుద్ధిపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అధికార వ్యవహారాలు బ్రహ్మాండంగా ముందుకు నడిపించడానికి అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి. ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే మీ జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం అనేటటువంటిది ఆలోచన శక్తిని బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఉపన్యాసాలు, రచనా రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి సువర్ణ అవకాశాలమయంగా మారబోతుంది అని చెప్పాలి. అయితే మీ జన్మరాశికి 3వ స్థానంలో సింహరాశిలో కేతువు యొక్క సంచారము, కుంభరాశిలో రాహు యొక్క సంచారం వల్ల పాత వ్యవస్థలన్నీ కూడా డౌన్ అయిపోయి మరలా కొత్త వ్యవస్థలు, కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. రాజకీయ, సామాజిక రంగాలలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో అవసరమైన అహంకారాన్ని వదిలితేనే బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 ఎప్పుడైతే రవి 14 వరకు మీ రాశికి 7వ స్థానంలోనే ఉంటాడు. కానీ 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. చట్టపరంగా, న్యాయపరంగా కొన్ని అంశాలకు బలాన్ని చేకూర్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ఉద్యోగ నియామకాలు కానీ, అధికార మార్పులు కానీ 15వ తేదీ తర్వాత వేగంగా మార్పులు జరుగుతూ ఉంటాయని చెప్పాలి. 15వ తేదీ తర్వాత
కుజుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కుజుడికి మకర రాశి ఉచ్చస్థానం అవుతున్నటువంటి కారణం చేత విపరీత రాజయోగ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాలలో ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు మకర రాశిలో ఉండటం వల్ల భౌతిక సుఖాలు కానీ, ఆస్తి వ్యవహారాలు కానీ, వాహన కొనుగోళ్లు కానీ మొదలైనవి బాగా చర్చకు వస్తూ ఉంటాయి. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో కర్మ ఫలితాలు మొత్తాన్ని కూడా తప్పించుకోలేనటువంటి దశగా మారబోతుంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. గతంలో చేసినటువంటి చెడు పనులు ఏవైతే ఉంటే వాటికి తగ్గ ఫలితాన్ని కూడా అనుభవించే పరిస్థితి వస్తుంది అని చెప్పాలి. మరి మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా గడ్డుకాలంగా మారబోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆవేశం కారణం చేత ఉద్యోగపరంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా నోటి దురుస్తనం అనేటటువంటిది కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. మరి 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మిథున రాశి వారికి బుద్ధి, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, పిల్లల విషయాల్లో ప్రధానంగా అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. పరీక్షల్లో చక్కటి సునాయాసమైన విజయం కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత పెరుగుతూ ఉంటుంది. అయితే ఊహాజనితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మీ చెవులతో విని కంటితో చూసినటువంటి వాటి మీద మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ మీరు శుక్రవారం రోజున అమ్మవారిని, దుర్గాదేవిని తెలుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. అష్టమ స్థానంలో సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి నష్టాలు సంభవించకుండా ఉండటానికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనేటటువంటి మంత్రజపం ఒక 108 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కాలంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందక ఇవాళ రేపు వాయిదాలు పడుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటల వలన కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ శత్రువుల మీద విజయం సాధించేటటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీరు మంగళవారం రోజున కందులు కనుక దానంగా సమర్పించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవటం కూడా చాలా మంచిది. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు దాంపత్యపరమైనటువంటి జీవితం అనుకూలంగా మారుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఒక పరీక్షా కాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు చక్కగా చర్చకు వస్తాయి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే అన్ని సమస్యలు కూడా చక్కగా శీఘ్రంగా పరిష్కారం అవుతాయి. ఇక్కడ మీరు దంపతులు ఇద్దరూ కలిసి మిథున రాశిలో జన్మించినటువంటి వారు లక్ష్మీనారాయణ పూజ చేయటం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే పసుపును దానంగా ఇవ్వటం కూడా చాలా మంచిది. 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది అత్యంత సున్నితమైనటువంటి దశగా మారబోతుంది. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కానీ, అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు కానీ, ఊహించినటువంటి నష్టాలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఆధ్యాత్మికంగా జీవితాన్ని మార్చేటటువంటి సమయంగా మారబోతూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా సోమవారం రోజున శివాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అందుట్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహారాలు పాటించడం, మనం చెప్పినటువంటి డేట్స్లో కరెక్ట్గా కనుక మీరు ఫాలో అయినట్లయితే అవి ఖచ్చితంగా వర్తిస్తాయి. కాబట్టి ఏదైతే ప్రతికూలతలు ఉన్నాయని చెప్పాను ఆ రోజులు ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి.
ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటి మిథున రాశి వారికి ఉంటుంది. దానితో పాటు మిథున రాశి వారు ఖచ్చితంగా శివనామ స్మరణ చేయటం, శివపంచాక్షరి మంత్ర జపం చేయటం వలన ఈ అష్టమ స్థానంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావం తొలగిపోతుంది. మీకు వీలైతే ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్తో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం సూర్యదేవాయ నమః అని సూర్యుడికి నమస్కారం చేసి మీ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లను సూర్యుడికి ఎదురుగా చూపిస్తే ఎదురుగా ఒక ప్లేట్లో కనుక పోసుకొని వాటిని తీర్థంగా కనుక స్వీకరించినట్లయితే 3 సార్లు ఆరోగ్యపరమైన సమస్యలు అనేటటువంటి తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.